హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆలివ్ జెస్సీ వరల్డ్. ఆలివ్ జెస్సీ ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆలివ్ జెస్సీ ఏంటి స్వింగ్ చేస్తున్నారు స్టార్టింగ్ అనుకుంటున్నారా? వైజాగ్ ఆన్ ది వే అండి. అక్కడ వచ్చి కారు కొంచెం ఆపడం జరిగింది. సో ఈ లోపల అక్కడ స్వింగ్స్ ఉంటే ఊగుతానంటే తీసుకెళ్ళాను. చాలా ఎంజాయ్ చేశారనమాట. ఇది చూస్తే ఫుల్ హ్యాపీ. చూసారా దాని ఫేస్లో కనబడుతున్న హ్యాపీనెస్ అంతానా. సో ఇక్కడి నుంచి కంటిన్యూ అయ్యాము. జస్ట్ ఒక 4 అయింది, 4:30 అయింది. మేము జర్నీ బాగానే జరిగిందండి వెంటనే. సో ఈవినింగ్ వచ్చి 6 o'clock స్టార్ట్ అయ్యామండి బీచ్కి. బీచ్ డెఫినెట్గా చూడాలని ఈసారి డిసైడ్ అయిపోయామన్నమాట. సో రాగానే ఇంకా ఫుడ్ తినేసి వెంటనే బయలుదేరిపోయాము. చాలా చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. ఫుల్ పతంగులండి, గాలిపటాలతో చాలా ఎంజాయ్. అందులో బీచ్ గాలికి చాలా ఎగురుతున్నాయి. ఇంకా మా వాళ్ళు చూస్తే బీచ్ చూడబోసరి గెంతులు అనమాట. చాలాసార్లు చూసినా మనకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. చూసారు వాళ్ళ ఫేస్లోని. వాడి మాటలు చూసారండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఇది వచ్చేసి కొడుకు, ఇది మేడం ఆలివ్. వీళ్ళు వచ్చేసి చక్కగా గెంతడానికి రెడీ అయిపోయారు. ఆల్మోస్ట్ ఆలివ్కి ఫుల్ కోల్డ్లో ఉంది, బట్ అయినా కూడా తడవడానికి ట్రై చేసింది. బట్ నేను తడవనివ్వలేదు, బట్ అయినా ఆడారనమాట. జనాన్ని చూస్తే నాకు ఇంతమంది ఎక్కడున్నారా అనిపించిందండి. చాలా చాలా బాగుంది. చూసారు ఇప్పుడు గెంతుకొని వెళ్ళిపోతున్నారు. వాటర్ భయం అన్నా లేదండి వీళ్ళకి. నేను తడొద్దన్నానని దాని ఫేస్ చూడండి ఎలాగుందో. తడవడానికి వీలు లేదు అస్సలు అని చెప్పాను అనమాట. అందుకనేసి దాని మొహం వాళ్ళ పిన్నితో చెప్తుంది, చూడు పిన్ని అనేసి. బట్ అయినా కూడా తడిచారు, ఎక్కువ కాకుండా కొంచెం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇతను రాలేదు. సో మమ్మల్ని డ్రాప్ మేము వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈవినింగ్ కొంచెం టైం స్పెండ్ చేస్తాము. సో చెల్లితోని పిల్లలతోని ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. స్వీట్ మెమొరీస్ కదా. ఇయర్ వచ్చేసి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట. చాలా చాలా అలలు చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుందండి. ఎంత సాడ్ మూడ్ అన్నా హ్యాపీగా మనకి ఫీల్ అయిపోతాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం ఆడేసుకున్నాము, బట్ తడలేదు. ఫస్ట్ టైం ఏంటంటే బీచ్కి వెళ్ళి తడవకుండా రావడం ఫస్ట్ టైం అనమాట. కొంచెం కోల్డ్ కాఫ్లు ఉన్నాయి, కొంచెం అవాయిడ్ చేసాం బీచ్ని. చూడండి అలలు చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఎంతమందికి బీచ్కి వెళ్ళి ఆడుకోవడం ఇష్టమో నాకు ఈ కామెంట్ చేయడం మర్చిపోకండి డెఫినెట్గానా. ఎంత బాగుందో కదండి. అలలు వచ్చి తాకి మన కాళ్ళని వెళ్తూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇట్స్ ఏ గాడ్ గిఫ్ట్ అనమాట. నేనైతే అలానే అనుకుంటా. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆ అలలు అంతవరకే వస్తాయి, వాటికి ఒక లైన్. సో చక్కగా అక్కడి వరకు వస్తుంది, బ్యాక్ వెళ్ళిపోద్ది. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. బీచ్ అంతా కూడా ఫుల్ జనం అండి. చాలా ఎక్కడ ఇంత జనం ఉన్నారో చాలా హ్యాపీ అనిపించింది. జస్ట్ ఒక 1 hour స్పెండ్ చేయగలిగామంతే, ఎందుకంటే చీకటి పడిపోతుంది. వెంటనే వెళ్ళిపోయామన్నమాట. ఇలా ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతుంది అనేసి. జెస్సీ కూడా చాలా సాడ్గా ఫీల్ అయింది, అది తడనివ్వలేదని చాలా సాడ్గా ఫీల్ అయింది. బట్ అయినా కొంచెం ఆడేసుకుంది అనమాట. చూసారు కదా ఈ బ్యాక్ ట్రీస్ అని. అక్కడ కొంచెం స్టిల్స్ తీసుకున్నాం, బట్ వెంటనే మనకి పొద్దుపోతుంది. చూసారండి అవి బర్డ్స్ కాదు, కైట్సే. డిఫరెంట్ టైప్ ఆఫ్ కైట్స్ని అక్కడ సేల్ చేస్తున్నారనమాట. ఈ ఇయర్ డిఫరెంట్గా అనిపించింది నాకైతే. బట్ నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడంలో కానీ అలా అనిపించిందా, బట్ ఏంటన్నది తెలియలేదు. కానీ చాలా బాగున్నాయి కైట్స్, అన్ని రకాల మోడల్స్ కూడా అక్కడ ఉన్నాయండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళైతే తడవడానికి చాలా ట్రై చేశారు, బట్ అవ్వలేదు. ఇలా ఈ ఒక్కటి తడిశారు అంతే అండి స్టీల్స్ కోసం. సో ఇక్కడ తల్లి కొడుకు వచ్చేసి ఒక స్టీల్ తీసేసుకున్నారు. తర్వాత వచ్చి జెస్సీ. ఇప్పటికొచ్చి మనకి క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. చూడండి ఎంత జనం ఉన్నారో చూపిస్తాను. చూసారా ఇందాకట మీద ఎక్కువైపోయారండి, చాలా జనం వచ్చేసారు. కొంచెం టైం స్పెండ్ చేసాం. 6:30 అయ్యింది. ఓకే ఇంకా చాలు వెళ్ళిపోదామని వచ్చాం అనమాట. కొంచెంసేపు అక్కడ కిందన కూర్చొని మనం బీచ్కి వెళ్ళిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ మొక్కజొన్న పొత్తు తినకుండా రాకూడదు కదండి. అందుకనేసి వెళ్ళి మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాం. హ్యాపీగా అక్కడ సైడ్ కూర్చొని తినేసాము. ఐస్ క్రీమ్ మొక్కజొన్న పొత్తు లేకుండా రాకూడదు బీచ్కి వెళ్తే, డెఫినెట్గా తినాలి. సో వైజాగ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నా కూడా ఏదో కొత్తగా అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇట్స్ గ్రేట్ సిటీ, బ్యూటిఫుల్ సిటీ ఆల్సో. చూడండి ఎంత అందంగా ఉందో. జనం అస్సలు ఎన్ని బైక్స్ చూసారు కదా, ఎక్కడ ఖాళీ లేదనమాట. కనీసం మనకి కిందకి దిగి నడవడానికి కూడా స్పేస్ లేదు. అన్ని బైక్స్ అక్కడ పెట్టారు, అంత జనం ఉన్నారనమాట.
ఇక్కడ వచ్చి కైట్స్ సేల్ చేస్తున్నారు. ఆలివ్ అడిగింది, మమ్మీ కైట్స్ ఎలా ఉన్నాయంటే చూపించడానికి దాన్ని తీసుకెళ్ళి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కైట్స్ అన్నీ చూపించాను. మాంజా కూడా అక్కడ అమ్ముతున్నారు. సో చూపించేసి అలా నడుచుకుంటూ కొంచెం ఫ్రంట్కి వచ్చి మొక్కజొన్న పొత్తులు తిని ఈవినింగ్ చక్కగా సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వచ్చేసామండి. చూసారు కదా ఎన్ని కైట్స్ అమ్ముతున్నారు ఇక్కడ. ఆ హాట్ కార్న్స్ అండి, చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈవినింగ్ పైకి వచ్చేసి ఇలా కొంచెంసేపు అక్కడ కూర్చున్నాం, ఇలా కొంచెం స్టిల్స్ తీసుకున్నాం. ఇట్స్ ఏ గుడ్ టైమ్ మెమొరీ. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇది చూసారు అన్ని స్టిల్స్ ఇస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.